తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు వినబడగానే సంక్షేమ పథకాలకు ఆద్యులు అని తెలుగు ప్రజలందరికీ గుర్తుకు వస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక్క తెలుగువారే అసంభవాన్ని సంభవం చేయగలరని, తెలుగు పౌరుషం దావాగ్నిలా ప్రజ్వరిల్లి అక్రమాలు, అన్యాయాలను దహించగలదని మన ఎన్టీఆర్ రుజువు చేశారని అన్నారు. తెలుగు జాతి పేరు వింటేనే గుర్తొచ్చే తొలి నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మగౌరవం ఆయనే అని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టి తెలుగు సినిమా చరిత్రలో శిఖరాగ్రగానికి ఎదిగిన ఘనత ఆయనదని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ నిత్యం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నాయకులందరం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన ఈరోజు ఏదైతే సాధించారో ఈ పార్టీ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా అభ్యున్నతి కానివ్వండి, లేకపోతే మహిళా సాధికారత పరంగా కానివ్వనండి, ఏది తీసుకున్నా అది ఆయనకి సొంతం. ఈరోజు అదే ఒక బెంచ్ మార్క్గా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆస్తుల సమాన హక్కు మొదలుకొని, మహిళలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మొదలుకొని, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ వెలుగులు ఈ రోజున బలహీన వర్గాల్లోని ఉన్నాయి అని అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఈ రోజున గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధాన కార్యదర్శి జాతీయ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, ఆయన సిద్ధాంతాల అనుగుణంగా ముందుకు పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. క్యాడర్ అని గుర్తుండిపోయేలాగా చేయాలని చెప్తే దానికి అనుగుణంగానే ఈ రోజున చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్టీఆర్ యొక్క మంచి పనులు, చేసిన పనులు ఆయన చేసిన ఈ చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టుగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా. కాబట్టి మనం ఈ వేళ ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా గర్వకారణం, ఆనందంగా మనం అందరం భావించాలి. కాబట్టే ఈ రోజున అందరూ బాగా వచ్చారు, వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు. ఇంకా లోపలికి వెళ్ళి ఆ పేషెంట్లకి తగిన విధంగా సహాయ సహకారాలు అందించి చేయడం జరుగుతుంది.